హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బియ్యపు పిండి టమాటో వడియాల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు ఫస్ట్ టైం వడియాలు ట్రై చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 1/2 kg మీడియంగా పండిన టమాటోలను అయితే తీసుకోవాలి. అలాగే మన కారానికి తగ్గట్టు ఒక 20 పచ్చిమిర్చి, అలాగే అల్లం, కొంచెం జీలకర్ర అయితే తీసుకోవాలి. అలాగే బియ్యపు పిండిని అయితే తీసుకోవాలి. ఇది మీరు స్టోర్లో కొనుక్కున్నదైనా పర్వాలేదు, లేదంటే మీరు బియ్యం ఆరబెట్టి పొడి చేయించుకున్నదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ టమోటాలు అనేవి ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న టమోటాలను వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే మిక్సీ జార్లోకి అల్లం, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వడియాలకి పిండి అయితే మిక్స్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను పొయ్యి మీద అయితే చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇదే ప్రాసెస్ని స్టవ్ మీద కూడా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పొయ్యి అంటించుకొని దాని మీద వెడల్పు గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులోకి 1 లోటాడు పిండికి 7 లోటాలు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి వేసేసుకున్నాక కొంచెం మరగనివ్వాలి. అలా మరిగాక అందులోకి రుచికి సరిపడినట్టు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఒక 2 పొంగులు అనేవి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం బియ్యపు పిండిని అయితే కలుపుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లోటాడు బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యపు పిండి వేసుకున్నాక ఏ లోటాతో అయితే బియ్యపు పిండి తీసుకున్నామో అదే లోటాతో వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా మిక్స్ చేసేసుకున్నాకైతే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని టమాటో అనేది పచ్చివాసన పోయే వరకు, అంటే ఒక 2 పొంగులు అనేవి వచ్చే వరకు కూడా అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసేసుకున్నాక అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిని కూడా అందులో వేసేసుకొని ఉండలు అనేవి కట్టకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా బియ్యపు పిండి అనేది కొంచెం దగ్గరికి వచ్చే వరకు కూడా అయితే కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు కుక్ చేసుకొని ఇంకా కిందకైతే దించేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం వడియాలు అయితే పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఒకసారి కొంచెం తడిపేసి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దాని మీదకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మనకు నచ్చిన సైజుల్లో వడియాలు అనేవి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న వడియాల్ని ఒక 2 రోజుల పాటు పూర్తిగా అయితే ఎండలో ఎండనివ్వాలి. ఇలా 2 రోజుల పాటు పూర్తిగా ఎండాక ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అనేవి చల్లుకొని తీసేసుకుంటే చాలా సింపుల్గా అయితే వడియాలు అనేవి వచ్చేస్తాయి. ఇంక వీటిని చక్కగా ఆయిల్లో వేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో వడియాలు అయితే రెడీ ఫ్రెండ్స్. మరి మీకు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. అప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వడియాలు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.